మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు అంజుగారు. మీరు నేను పెళ్లి చేసుకోవడం కుదరదు. జానకి గారు పెళ్లికి ఒప్పుకోవట్లేదు. ఒప్పుకుంటుందన్న ఆశ కూడా లేదు. డబ్బుల కోసం వేరే ప్రయత్నం చేయాలి. ఎవరిని అడిగి అప్పు తీసుకోవాలి? అంజిగారు, ఏంటి సార్ చూసి కూడా చూడనట్టుగా వెళ్ళిపోతారేంటి? సారీ. ఏంటి అంత డల్గా ఉన్నారేంటి? అది అర్జెంటుగా డబ్బులు కావాలి సార్. ఎవరినైనా అప్పడుగుదామని వెళ్తున్నాను. ఎంత కావాలి? 10 లక్షలు. మీ దగ్గరుంటే అప్పుగా ఇస్తారా సార్? నెల నెల వడ్డీతో కల్పిస్తాను. 10,000 20,000 అంటే ఇవ్వగలను గాని అంత డబ్బు నా దగ్గర లేదు సార్. పోనీ ఎవరి దగ్గరనైనా అప్పు ఇప్పిస్తారా? నాకెవరు కొత్త, పెద్దగా ఎవరూ తెలియదండి. షూరిటీగా ఏదైనా ప్రాపర్టీ ఉందా? తాకట్టు పెడితే అప్పిస్తారు. షూరిటీ పెట్టడానికి నా దగ్గర ఏం లేదు సార్. షూరిటీ లేకుండా ఎవరు అప్పు ఇవ్వరు సార్. సారీ. ఇట్స్ ఓకే అండి, నేనేదో ప్రయత్నం చేస్తాను. ఓకే సార్. అంజీ సార్. సార్ మీరా? మీకోసం వస్తున్నాను సార్. దేనికి సార్? మీరు నాకు హెల్ప్ చేయాలి సార్. చెప్పండి. ఇందులో 5 లక్షలున్నాయి. ఇవి దివ్యమ్మకి, జానకి టీచర్ గారికి ఇస్తారా? అదే మంగకి ఆపరేషన్ చేయించాలి కదా సార్. నేనిచ్చానని చెప్పకండి సార్. మేడం తీసుకోరండి. మీరే ఎక్కడో సర్దుబాటు చేశానని చెప్పండి సార్. మీరెందుకు మేడంకి డబ్బులు ఇస్తున్నారు? ఆ తల్లి మా కుటుంబానికి ఎంతో చేసింది, అందుకే రుణం తీర్చుకుంటున్నాను. మేడం గారి కష్టం తెలిసిన తర్వాత కూడా మనం కామ్గా ఉంటే ఎలా చెప్పండి? మరి మీ పేరెందుకు చెప్పొద్దంటున్నారు? అంటే మేడం గారికి అర్థమైందిలేండి సార్. అభిరామ్ సార్ ఇచ్చిన చెక్ కూడా మేడం గారు తీసుకోలేదు. మీరిచ్చారని చెప్తే మేడం తీసుకోరని మీ పేరు చెప్పొద్దు అంటున్నారు, అంతే కదా? అవును సార్, అంతే. మిగిలిన డబ్బు కూడా నేను త్వరలోనే సర్దుబాటు చేస్తానండి. మేడం గారిని ధైర్యంగా ఉండమని చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఉంటానండి. సమయానికి దేవుళ్ళ వచ్చిచ్చారు. వెంటనే జానకి గారికి డబ్బులు ఇవ్వాలి. చైర్మన్ గారి పియ్యే ఈ అంజిగాడికి 5 లక్షలిచ్చి జానకి తన పేరు చెప్పొద్దు అన్నాడు. ఇదేదో మనకి పనికొచ్చే మ్యాటర్లా ఉందే. ఈ వంకతో నన్ను కొట్టిన అంజిగాడిని తిరిగి కొడతా. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మమ్మీ, మంగా లేచావమ్మా? అన్నం పెట్టనా? వద్దు మమ్మీ, ఆకలిగా లేదు. ఆకలిగా లేకపోవడం ఏంటి? పొద్దునెప్పుడో తిన్నావు. తీసుకొస్తానుండు. తిను. తినబుద్ధి కావట్లేదు మమ్మీ.
మంగ అరే కక్కు సారీ మమ్మీ. నీకేం కాదు నాన్న, నీకేం కాదు. మంగా మమ్మీ నాకు సరిగ్గా కనిపించట్లేదు మమ్మీ. నెక్స్ట్, పాపకి ఆకలి మందగించడం, తిన్నది డైజెస్ట్ కాకపోవడం, కళ్ళు తిరగడం, ఒక్కోసారి కళ్ళు కనిపించకపోవడం లాంటి సిమ్టమ్స్ వస్తాయి. అది ఫైనల్ స్టేజ్. నువ్వెలా ఉంటావు? అలా మాట్లాడకు మంగ, అలా మాట్లాడకు. నీ వల్ల నేను బాధపడట్లేదు మమ్మీ. నువ్వు నన్ను చాలా బాగా చూసుకుంటున్నావు. ఇంకా నా వల్లే నువ్వు బాధపడుతున్నావు. నేను నిన్ను ఏడిపిస్తున్నాను మమ్మీ. సారీ మమ్మీ. నేను నీకు పుట్టకుండా ఉండుంటే నువ్వు హ్యాపీగా ఉండేదానివి కదా. నీకు ఏ ప్రాబ్లమ్స్ ఉండేవి కావు. నువ్విలా ఏడ్చేదానివే కాదు. అనవసరంగా దేవుడు నన్ను నీకు పుట్టించాడు. లేదు మంగ, నీ వల్లే నేను ఇంకా బ్రతుకున్నాను. నీ వల్లే సంతోషంగా ఉన్నాను. నువ్వు నువ్వు మా అమ్మవే. నా ఒంటరి జీవితంలో నాకు తోడుగా ఉండటానికి వచ్చిన అలివేలు మంగ తాయారువి. మా అమ్మవి. నువ్వు నాకు పుట్టడం నా అదృష్టం. ఇంకెప్పుడు అలా అనకమ్మా. నాకేం కాదు. నాకేమైనా అవుతుందేమో అని నాకు భయం లేదు మమ్మీ. నాకేమైనా అయితే నువ్వేమైపోతావో అని బాధగా ఉంది. అంజీ సార్ చాలా మంచివారు మమ్మీ. నిన్ను హ్యాపీగా చూసుకుంటాడు. సార్ నువ్వు పెళ్లి చేసుకో మమ్మీ. తప్పమ్మా, తప్పు. అలా మాట్లాడకూడదు. ఎందుకు మమ్మీ? అంజీ సార్ మంచివారే కదా. మంచివారేనమ్మా, కానీ మన వల్ల ఆయనకి చెడు జరగకూడదు. ఆయన సంతోషంగా ఉండాలి. సార్తో ఉంటే మనం కూడా సంతోషంగా ఉంటాం కదా. మనతో ఉంటే సార్ సంతోషంగా ఉండలేరు. ఎందుకు మరి? కారణాలు అడక్కు మంగా. నీకు చెప్పిన అర్థం కాదు. తలనొప్పి ఎలా ఉంది నాన్న? పడుకో పడుకో.
మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇది ఇక్కడ పెట్టి వెళ్తాను. నా నిర్ణయం సరైందని మీకు అనిపిస్తే ఈ చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని ఈ గాజులు వేసుకోండి. ఇంత డబ్బు ఎక్కడదండి? అది ఇచ్చారు. చలపతి అని నా ఫ్రెండ్ ఉన్నాడండి. అర్జెంటుగా డబ్బులు కావాలని అడిగితే ఇచ్చాడు. నిజమా? అవునండి. మిగతా డబ్బులు కూడా ఫ్రెండ్ని అడిగి సర్దుబాటు చేస్తానన్నాడు. వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేయండి. ఇప్పుడు హాఫ్ అమౌంట్, ఆపరేషన్ తర్వాత ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తామని చెప్పండి. చెప్పండమ్మా. సార్, 5 లక్షలు అడ్జస్ట్ అయ్యాయి. మిగతా 5 లక్షల కోసం ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఆపరేషన్ పాపకు చేయించొచ్చా? తప్పకుండానమ్మా. వెంటనే పాపని తీసుకుని రండి. ఆ 5 లక్షలు కట్టేస్తే ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం. డిశ్చార్జ్ లోపు మిగతాది కట్టేయండి. థ్యాంక్ యూ సార్. పాపని తీసుకుని బయలుదేరతాము. ఓకేమ్మా. ఇక నీకేం కాదు మంగ, నీకేమీ కాదు. ఇక నీకేం కాదు మంగ. చాలా 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 థ్యాంక్స్ అండి. రేపు మంగ ప్రాణాలతో ఉంటుంది అంటే మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? వీళ్లే సార్, శ్రీమతి శ్రీ జానకీదేవి, ఆంజనేయులు. ఏంటి సార్, పోలీసులను తీసుకొచ్చారు? చిన్న ఎంక్వైరీ అమ్మా. ఆంజనేయులు, నువ్వు జానకి 5 లక్షలు ఇచ్చావా? అవును సార్. ఏ నీకు అన్ని డబ్బులు ఎక్కడయ్యి? అది నీకు అనవసరం. నాకు అనవసరం అంట. మీరు అడగండి సార్. మిస్టర్ ఆంజనేయులు, అంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అది నా డబ్బే సార్. నీ డబ్బా? ఎప్పుడు సంపాదించావు? ఎలా సంపాదించావు? నేను ఎలా సంపాదిస్తే నీకెందుకురా? నువ్వెవరు నన్ను అడగడానికి? ఎస్ఐ గారు, మీరే అడగాలంట. ఎలా సంపాదించారు? ఎలా ఏంటి సార్? నేను జాబ్ చేస్తున్నాను. కలెక్టర్ జాబ్ చేస్తున్నావా ఏంటి? ఆఫ్టర్ ఆల్ పీటీవేగా. ప్రేమ్రాజ్, నువ్వు కాసేపు కామ్గా ఉంటావా? నేను కూడా మన స్కూల్లోనే కదా సార్ పనిచేస్తుంది. నాకెంత శాలరీ వస్తుందో అతనికి కూడా అంతే వస్తుంది. ఎక్స్ట్రా పేమెంట్ ఏమన్నా ఇస్తున్నారా ఏంటి? అవి నా సేవింగ్స్. నేను బ్యాంకులో దాచుకున్నాను. బ్యాంకు నుంచి డ్రా చేసావా? ఈ రోజు చేసావా? విత్ డ్రా మెసేజ్ ఉంటుంది కదా, ఒకసారి చూపించు.
అది బ్యాంక్లో కాదు, ఇంట్లోనే పెట్టుకున్నాను. బ్యాంకా ఇల్లా కరెక్ట్గా చెప్పండి. ఏంటి ఆంజనేయులు, నిజం చెప్పు. నీ దగ్గర అంత డబ్బుంటే ముందే జానకి ఇచ్చి ఉండొచ్చు కదా, ఈ రోజు ఎందుకు ఇచ్చావు? అంజి గారు, ఇందాక నాతో మీ ఫ్రెండ్ ఇచ్చారు అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నారు? అంటే అది ప్లీజ్ నిజం చెప్పండి. ఆ డబ్బు మీకు ఎవరిచ్చారు? తన పేరేంటి? తనెవరు? నేనిచ్చానని చెప్పకండి సార్. మేడం తీసుకోరండి. మీరే ఎక్కడో సర్దుబాటు చేశానని చెప్పండి సార్. నాకెవరు ఇవ్వలేదండి, అవి నా డబ్బులే. ఆ రోజు మీకు అవన్నీ తెచ్చి చూపించాను కదా, వాటిని అమ్మేసి 5 లక్షలు తీసుకొచ్చాను. అవి నావి అని చెబితే మీరు తీసుకోరని నా ఫ్రెండ్ ఇచ్చాడని మీకు అబద్ధం చెప్పాను. కథలు బాగానే చెప్తున్నావు. అసలు జరిగిందేంటో నేను చెప్పనా? ఎస్ఐ గారు, మా ప్రిన్సిపల్ సారు బ్యాంకులో డిపాజిట్ చేయమని ఈ జానకీదేవికి 5 లక్షలు ఇచ్చారు. ఈ జానకీదేవి కూతురు మంగకు పాపం హార్ట్ ప్రాబ్లం ఉంది. ఆపరేషన్ చేయించడానికి 10 లక్షలు కావాలి. అందుకని ప్రిన్సిపల్ గారు ఇచ్చిన ఆ 5 లక్షలు నొక్కేసి డబ్బులు పోయాయని అబద్ధాలు చెప్తున్నారు. ఇదేంటి జరిగింది? ఏయ్, అలాంటి నీచమైన పని చేయడానికి నేను నీలాంటి దాన్ని కాదు. సార్, వీడే సార్ ఆ డబ్బు కొట్టేశాడు, మళ్ళీ మాపై నింద వేస్తున్నాడు. సార్, వీడో పెద్ద ఫ్రాడ్ సార్, దొంగ, రోగ్. హలో, ఇప్పుడు డబ్బులు నా దగ్గర ఉన్నాయా, నీ దగ్గర ఉన్నాయా? నీ దగ్గరే ఉన్నాయరా? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. తప్పకుండా. మీరు కొట్టేసిన డబ్బులు నా దగ్గర లేవు, మీ దగ్గర ఉన్నాయి. ఇవే అవి కాదు, ఇవి నా డబ్బులు. ఇవి మీ డబ్బులే అనడానికి మీ దగ్గర ప్రూఫ్ ఉందా? ప్రూఫా? ఈ డబ్బులు మీకు ఎలా వచ్చాయో ఆ ఆధారం మాకు కావాలి. లేదంటే మీరు ఈ డబ్బులు దొంగతనం చేసి సంపాదించారనుకోవాల్సి వస్తుంది. సార్ పట్టుకోండి, సార్ పట్టుకోండి. పక్కాగా ఇది దొంగతనమే సార్. ఈవిడికి అతనికి ఎఫ్ఐఆర్ ఉంది. అందుకే తన కూతురు కోసం ఇతను హీరోలా 5 లక్షలు కొట్టేశాడు. ఇదే నిజం సార్. రేయ్, చూసారా సార్, మీ ముందే ఎలా దౌర్జన్యం చేస్తున్నాడో. మిస్టర్ ఆంజనేయులు, మర్యాదగా నిజం చెప్పండి. సార్, నేను నిజంగానే ఏ దొంగతనం చెయ్యలేదు సార్. నీ మీద నమ్మకం ఉంది ఆంజనేయులు. నీకు ఆ డబ్బు ఎలా వచ్చిందో నిజం చెప్పు, సాక్ష్యం చూపించు. వాళ్ళ మధ్యనున్న ఎఫ్ఐఆరే సాక్ష్యం, అంతకు మించిన ఎవిడెన్సే లేదు. మళ్ళీ ఆ మాట అన్నావంటే చంపేస్తాను. చూసారా సార్, తోడు దొంగలిద్దరికి ఎలా కోపం వచ్చేస్తుందో. రేయ్, నిన్ను సార్ సార్, ఎవరు దొంగ? చంపేస్తారు. ఎవరు? ఏంటిది? ఆగండి. చెప్పండి నీకే. ఏంటే మా ముందు కొడుతున్నావు? సార్, వాడు మనిషి కాదు సార్, పశువు. భర్త లేని ఒక ఒంటరి ఆడపిల్లపై నిందలు వేస్తున్నాడు సార్. సార్, వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి సార్. ఇలాంటి మృగం బయట ప్రపంచంలో ఉండకూడదు. అతని సంగతి తర్వాత, ముందు నువ్వు ఈ డబ్బు విషయం చెప్పు. కష్టపడి సంపాదించావా లేక దొంగతనం చేసావా? అయ్యో సార్,